హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పోలాండ్ తెలుగు కుర్రోడు ఛానల్. మన ఈ వీడియోలో పోలాండ్ కరెన్సీని ఏమని పిలుస్తారు, మన ఇండియన్ కరెన్సీ దానికి ఎంత ఎక్స్చేంజ్ రేట్ ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఏటీఎం నుంచి ఎలా విత్డ్రా చేయాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సేమ్ ఇండియాలో ఎలా అయితే ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తాం, సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా. ఏటీఎం చూస్తున్నారు కదా, ఇదే ఏటీఎం. కార్డు పెట్టాను ఇప్పుడు మనం లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకున్నామంటే సేమ్ ఇండియాలో ఎలా అయితే విత్డ్రా చేసుకుంటాం అలానే. కానీ ఇక్కడ ముందు మనకి క్యాష్ ఎంటర్ చేయకముందే పిన్ అడుగుతుంది. ఫస్ట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఎంత అమౌంట్ కావాలో అక్కడ మనకి ఎంత అమౌంట్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. చూపిస్తున్నానండి మీకు డిస్ప్లేలో. అక్కడ 50, 100, 150, 200, 250 అని ఉంది కదా. మనకు అది కావాలా, అందులో ఏదో ఒకటి కావాలనుకుంటే ఒకటి, లేదా ఇంకా అదర్ అమౌంట్ కావాలంటే మనం ఆ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 300 తీస్తున్నాను, ఎంటర్ చేశాను. ఒక్క 2 సెకండ్లో మనకి క్యాష్ వచ్చేద్ది. జస్ట్ మూమెంట్, క్యాష్ వచ్చేస్తుంది. డిస్ప్లే మీద చూపిస్తుంది చూడండి, క్యాష్ తీసుకున్నాను. వచ్చేసింది, ఓపెన్ అయింది. అదిగో మనీ, అదిగో కరెన్సీ చూపిస్తాను చూడండి. ఈ 100 కనిపిస్తుంది మీకు నోటు. ఈ కరెన్సీని ఇక్కడ మనం జ్లోటీ అని పిలుస్తారు. ఇక్కడ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీని ఎలా అయితే ఇండియన్ రూపీస్ అని పిలుస్తామో, ఇది ఇక్కడ ఈ కరెన్సీని జ్లోటీ అని పిలుస్తారు. మనకి గాంధీ తాత ఉంటారు, వీళ్ళ కరెన్సీ మీద ఒక్కొక్క నోటు మీద ఒక్కొక్క అతని ఫోటో ఉంటుంది. ఇక్కడ ఇది 100 జ్లోటీ అనమాట. ఇక్కడ కరెన్సీని జ్లోటీ అని పిలుస్తారు. ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఎంత ఉంటుందంటే, ఇప్పుడు ప్రజెంట్ 1 జ్లోటీ 25.16 పైసలు ఉంది. ఒక జ్లోటీ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో. తెలుసుకున్నారు కదా, ఇదే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు తెలియజేస్తే అలాంటి వీడియోలు నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మరి అందరికీ బాయ్ బాయ్, టాటా, సీ యూ. చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఓకే మరి, బాయ్ బాయ్, టాటా.